3వ తారీఖు నుండి వాలంటీర్ల ద్వారా ఇవ్వవలసిన పెన్షన్లను నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనుచరుడు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని కోరడం జరిగింది. మరి ఎన్నికల కమిషన్ వారి యొక్క నియమ నిబంధనల ప్రకారము మరి వారు ఏం పరిశీలించారో మాకైతే తెలియదు, కానీ వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వాలంటీర్లు ఈ పెన్షన్లు పంచడానికి వీలు లేదని వారు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము ముందు నుండి చెప్తున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేదల పొట్ట కొడుతున్నారు. ఫస్ట్ నుండి కూడా వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తాం, మేము వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు మేము చేయనివ్వని ఫస్ట్ నుండి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వీరందరూ ఇప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారు. మరి ఈ నెల పంచవలసినటువంటి ఏప్రిల్ నెలలో 3వ తారీఖున పంచవలసిన పెన్షన్లు కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని మరి వారు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ ద్వారా వెళ్ళడం జరిగింది ఈసీకి కంప్లైంట్. మరి వారు ఆదేశాలు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు ఈ యొక్క పెన్షన్ పంచడానికి వీలు లేదు, మీకు ఇచ్చిన ఫోన్లు ల్యాప్టాప్లు కూడా మరి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి అందించాలని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 66,40,000 మంది పెన్షన్లు వివిధ రూపాల్లో పొందుతున్నారు. అవాతాతలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, చర్మకారులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వారు మరి చెప్పారు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, వారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని మరి వారి ఉద్దేశంతో ప్రతి ఒక్క 6 నెలలకి ఒక కార్యక్రమాన్ని పెట్టి అర్హులకి ఆ పెన్షన్లు మంజూరు చేసి ఒక పండగలాగా కార్యక్రమాలు చేసినటువంటి రోజులు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే మేము ఈరోజు ఇలాంటి నీచమైన చర్య చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, నిమ్మగడ్డ రమేష్ కానీ మీరు వీళ్ళందరూ ఉసురు తప్పక మీకు తగులుతుంది. ఎందుకంటే నోటి దగ్గర పెట్టినటువంటి అన్నాన్ని మీరు తీశారు. ప్రజలు మీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మనం చేసుకుంటూ జై జగన్, జై జై జగన్.